సహస్రనామాలు, శ్రీ మహావిష్ణువు అవతారాలని ఒకసారి గమనించండి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించి అన్ని పాత్రలు పోషించారు. విష్ణు అవతారాల్లో సైన్స్, యుద్ధం, సంగీతం, సైకాలజీ, గేమ్ స్ట్రాటజీ, ధర్మం, బంధం, ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలను తన అవతారాల ద్వారా ఈ సర్వ మానవాళికి ఆయన అందించారు. ఫైనల్ గా విష్ణువు కానిది ఏదీ లేదు అని, అంతటా తానే ఉన్నానని, తాను కానిది ఏదీ లేదనే విషయం మనకు విష్ణు సహస్రనామాల్లో అర్థమవుతుంది. నిజంగా మీరు ఏదైనా ఒకటి ధర్మబద్ధంగా పొందాలి అనుకుంటే విష్ణు సహస్రనామాలు పారాయణం చేసి చూడండి. బుద్ధి ప్రచోదనమవుతుంది. యూనివర్స్ లో ఉండే రిసోర్స్ మీకు కనెక్ట్ అవుతాయి. అవకాశాలు మీకు అందుబాటులోకి వస్తాయి. జీవితం మొత్తం చీకటి నిండిపోయినా సరే వెలుగు మీ జీవితాన్ని తాకుతుంది. మీరు ఏ అభివృద్ధి సాధించినా, ఆనందం పొందినా దాని యొక్క డీప్ లింక్స్ విష్ణు సహస్రనామాలకు కనెక్ట్ అయి ఉంటాయి. విష్ణువు అంటే ఐశ్వర్యం, విష్ణువు అంటే జ్ఞానం, విష్ణువు అంటే సర్వవ్యాపకం, విష్ణువు అంటే విద్య. ఇలా విష్ణువు కానిది అంటూ ఏదీ లేదు.